సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో దళిత యువకునిపై దాడి. గుడిలోకి వెళ్లాడనే నెపంతో నడి రోడ్డు మీద బట్టలు విప్పి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన తెలియడంతో దళిత సంఘాలు దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చేర్యాల సిఐ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, డిహెచ్పిఎస్, మాల మహానాడు, షెడ్యూల్ కులాల సంఘాలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఒక 3 రోజుల కింద బుడగజంగాలకు సంబంధించిన అజయ్ అనే పిల్లగాన్ని ఏదో గుళ్ళు పలగొట్టిండు, ఇంకేదో హనుమాన్ గుడి మీద ఎక్కిండని చెప్పేసి ఆ అబ్బాయిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కొంతమంది ఆ సంఘాలలో అందరూ వచ్చి ఏదైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో చట్టం ఉంది, నిన్ను తిట్టినా నన్ను తిట్టినా మనం పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాం, పోలీసు వాళ్ళు వచ్చి శిక్షేస్తారు. కానీ ఏం చేసిరు, వీళ్ళందరినీ వారిని తీసుకొని బట్టలు ఇప్పేసి ఊర్లోకి వెళ్ళి ఊరేగింపుకుండా తీసుకొని నువ్వు జై శ్రీరామను, రాముడు మాకు కూడా దేవుడే, నేను కూడా మొక్తా, మనందరం జై శ్రీరామను, నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు అట్లెందుకు చేస్తున్నావు అని చెప్పి దుర్మార్గంగా ఆయనను కొట్టిరు. విపరీతంగా దాడులు ఆయన మీద అసలు ఇష్టం వచ్చినట్టు, అమ్మ లంజగొడుక ఇది అది అని చెప్పేసి నేను చంపేస్తాం, నువ్వు ఎవడు చేయమన్నాడు అని చెప్పి కావాల్సుకొని ఒక బుడగజంగాల పోరడు దళితకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన పిల్లగాడు ఈయన మీద దాడి చేసిన ఈ బీజేపీకి సంబంధించిన ఈ గ్రామంలో కొంతమంది నాయకులు, అదేవిధంగా చేర్యాల నుండి వచ్చిన నాయకులు, కొమరవెల్లి నుండి వచ్చిన నాయకులు వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఆ పిల్లగానికి జరిగింది, వాడు మత్సీమితం లేదు, మీ ఊరందరికీ తెలుసు వాడు ఏం చేస్తాడు అనేది. రేపు మనకు జరగవచ్చు, ఇంకో సందర్భంలో జరగవచ్చు, లేకపోతే ఇంకొక దగ్గర పోయినప్పుడు కొట్టవచ్చు, తాగిన వీడికి వచ్చినవరా అని కొట్టవచ్చు. ఇట్లాంటి సంస్కృతి మన తెలంగాణలో లేదు, మన ఏరియాలో లేదు, మన వేచరేన్లో కూడా మీకు తెలుసు. ఇంతవరకు అందరం కలిసి కట్టుకున్నాం. ఏదైనా తప్పు చేస్తే పోలీసు రక్షణ వ్యవస్థ ఉన్నది, దానికి అప్ప చెప్పాలి. కానీ కావాల్సుకొని పిల్లగాని మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి బట్టలు ఇప్పేసి ఊరేగించడం అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వెంటనే వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలి, తక్షణము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఎందుకు చెప్తున్నట్టే, మీరు కూడా గ్రామంలో ఉన్నారు, ఎవరి మీద దాడి జరిగినా మన గ్రామం మీద దాడి జరిగినట్టే. వాడు తప్పు చేస్తే దొంగనే మనం ఊరంతా చూపెడతాం, మంచోడైతే మంచోడనే చూపెడతాం. ఆ తప్పు చేసిన శిక్ష చట్టం ఉంది, కోర్టు ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, అట్లా చేయాలి. కానీ ఇట్లా వాళ్ళ చేతులకు చట్టాన్ని తీసుకొని పోలీసు వాళ్ళలాగా లేకపోతే మేమే ఊరికి మొత్తం మునగాలలాగా అని చెప్పేసి దాడి చేసిన వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. సరైనది కాదు ఇది. దీన్ని ఆ అబ్బాయి మీద దాడి చేసిన వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టని ఎడల రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటేష్ దగ్గరికి కూడా ఇది మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదే సిపి గారికి, కలెక్టర్ గారికి.